బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరొకసారి ప్రియులైన మీకు అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున స్వాగతం. ప్రతి వారము మనము ఈ మాధ్యమము ద్వారా దేవుడి వాక్యమును నేర్చుకోవడానికి, మన జీవితపు నడవడిని వాక్యానుసారంగా మలిచి మార్చుకోవడానికి, దేవుడికి మహిమకరంగా మన వారికి అండ్ సమాజంలో ఉన్నటువంటి వారికి మేలుకరంగా ఉద్దేశపూర్వకమైనటువంటి క్రైస్తవ శిష్యురాళ్ళముగా మారడానికి ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అండ్ అంత మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్ని ఫాలో అవడం చేత ఇది వారికి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప మేలు, చైతన్యాన్ని కలిగిస్తోంది అన్నటువంటి ఆ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రస్తుతము బయట సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని తీసుకుంటే మనకు చాలా స్థలాల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్దగా మనకు తేడాలు కనిపించవు, వ్యత్యాసం కనిపించదు. విశిష్టత ఒకప్పుడు క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటిది ఇప్పుడు కనిపించదు. దానికి గల కారణం ఏంటంటే, ప్రారంభంలో యేసుప్రభు ద్వారా స్థాపించబడి కొనసాగినటువంటి ఆది క్రైస్తవ సంఘంలో ఒక గొప్ప లక్షణం, చాలా బలమైనటువంటి లక్షణం ఉండేది. అది వారి చుట్టూ ఉన్నటువంటి వారిని చాలా బలముగా ప్రభావితం చేసింది. దాన్ని సాక్రిఫైస్ అంటారు, త్యాగము అని అంటారు. అండ్ ఈ ఎండ్ టైమ్స్ చర్చ్, ఈ అంత్య దినాల సంఘంలో మనకు పెద్దగా చాలా చోట్ల కనబడేటువంటిది దానికి విరుద్ధమైనటువంటిది, అంటే మొదటి దానికి వ్యతిరేకమైనటువంటి లక్షణం, దాన్ని సెల్ఫిష్నెస్ అంటారు, స్వార్థము అని అంటారు. సో ఆలోచించండి, త్యాగము అనేటువంటి అంశం నుండి పుట్టుకొచ్చినటువంటి సంఘము ఇప్పుడు ప్రభు రెండవ రాకడ సమయంలో స్వార్థములో మునిగిపోవడం అనేది దేవుడికి అండ్ ఆయన యొక్క ప్రజలకు ఏ రకంగా కూడా మేలు చేయదు, ఉపయోగకరం కాదు. ప్రపంచవ్యాప్తంగా స్వార్థం పెరుగుతోంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. కుటుంబాల్లో స్వార్థం పెరుగుతోంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. తోబుట్టువుల మధ్యలో స్వార్థం పెరుగుతోంది. దాంతోపాటు క్రైస్తవ సంఘంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి అనేకుల్లో స్వార్థం పెరగడం అనేది అదొక దురదృష్టకరమైనటువంటి అండ్ చాలా దుఃఖకరమైనటువంటి విషయం, పరిస్థితి. ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే మన క్రిస్టియన్ పాడ్కాస్ట్లో క్రిస్టియానిటీ అనేది వరల్డ్ వైడ్గా చర్చియానిటీగా మారిపోయింది. అంటే బైబిల్లో క్రీస్తు ప్రభు యొక్క తరహాలో ఆయన స్వభావము, ఆయన యొక్క సందేశాన్ని వారు వంట పట్టించుకోకుండా, జీర్ణం చేసుకోకుండా, జీవితాన్ని దాని మీద కట్టుకోకుండా, జస్ట్ ఒక మతానికి ఒక కేంద్రం ఎట్లా ఉంటుందో అక్కడ అందరూ కూడుకుని వారికి కావలసినటువంటి కార్యక్రమాన్ని జరుపుకుని ఎలా మళ్ళా చల్లా చెదరైపోతారో అదే ప్రకారం ప్రపంచంలో అనేక స్థలాల్లో చర్చ్ అనేది తయారైపోయింది. అందుకనే దీన్ని క్రిస్టియానిటీ అనకుండా థియోలాజియన్స్ చర్చియానిటీ అన్నారు. ఈ చర్చియానిటీలో మనకు కనబడేటువంటి ఒక పెద్ద ఘోర లక్షణం ఏంటంటే కార్నల్ వ్యానిటీ, లౌకికమైనటువంటి వ్యర్థత. లోకంలో దేని కొరకైతే మనం బ్రతకకుండా, నాశనం అవ్వకుండా మనల్ని విమోచించడానికి యేసుప్రభు వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత కూడా మరలా ఆయన రెండవసారి రాబోయేటువంటి సమయంలో మరలా మనలో చాలామంది ఆ యొక్క వ్యర్థతల వెనకాల పడి పరుగులు తీయడం అనేది దుర్మార్గకరమైనటువంటి విషయం. దీని అంతటికి కారణం ఏంటి అంటే సెల్ఫ్, స్వంతము అని అంటారు. నేను, నాది అనేటువంటి ఆ అంశం, అహంతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తిగత గుణ లక్షణం. ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే సెల్ఫ్ పాలిస్తే, స్వంతము పాలిస్తే ఆ వ్యక్తి జీవితం ఇక దినదినం దిగజారిపోతుంది. ఆ వ్యక్తి జీవితం దరిద్రంగా మారుతుంది. ఆ వ్యక్తి జీవితంలో ఎక్కడ లేనటువంటి దుర్మార్గత అనేది బయటపడుతుంది. అండ్ ఆ వ్యక్తి ఒక రోజున తప్పకుండా సర్వనాశనానికి, లేక బైబిల్లో రాయబడినటువంటి అగ్ని గంధకాలతో మండేటువంటి గుండానికి, నిత్య నాశనానికి అప్పగించబడుతుంది. బైబిల్ దేవుడి వాక్యం కనుక అది మనకు నేర్పించేటువంటి సత్యాలను మనం తెలుసుకోవడం చాలా అవసరం.
బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, సంఘస్థులు అనుకుంటారు. ఇంకా స్వంతపు పట్టు నుండి అంటే సెల్ఫ్ యొక్క గ్రిప్ నుండి బయటపడలేదు, సేవియర్ యొక్క గ్రిప్లోనికి రాలేదు, రక్షకుడైనటువంటి యేసు యొక్క పట్టులోనికి రాలేదు. పౌలు లాంటి వారు వస్తారు. ఆయన ఫిలిప్పీ 3వ అధ్యాయంలో అంటాడు, దేవుడు నన్ను ఎందుకైతే పిలిచాడో, ఎందుకైతే పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి నేను వెళ్తున్నాను అని అంటాడు. మనలో చాలామందిని మనమే పట్టుకుని ఉన్నాం గనుక, స్వంతమే పట్టుకుని ఉంది గనుక మనం అలాంటి స్థితిలో ఆ రకమైనటువంటి తరహాలో క్రైస్తవ భక్తిని, విశ్వాసాన్ని, జీవితాన్ని చూపించలేకపోతున్నాం. మరోవైపు విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణము త్యాగము, సాక్రిఫైస్. ఎందుకంటే మన రక్షకుడు త్యాగానికి ప్రతీకగా, నిదర్శనగా, ఒక పెద్ద నమూనాగా ఉన్నాడు అనేటువంటి సంగతి అర్థం కానటువంటి వారు కోకొల్లలు. అండ్ దాన్ని ఒప్పుకొని అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి వారు కూడా కోకొల్లలు. 1981 సోషియాలజిస్ట్ పోల్స్టర్, ఆయన పేరు డానియల్ యాంకెలోవిక్, ఆయన ఒక స్టడీని పబ్లిష్ చేశాడు. ఈ స్టడీని 1970s నుండి వారు చేసినటువంటి సర్వే ద్వారా సేకరించిన తర్వాత దాన్ని ఆయన పబ్లిష్ చేశాడు. దాని యొక్క టైటిల్ ఏంటంటే న్యూ రూల్స్, సర్చింగ్ ఫర్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఎ వరల్డ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. తల్లకిందులైనటువంటి లోకములో స్వయం తృప్తి కొరకు వెతుకులాట, కొత్త విధానాలు లేక కొత్త ఆజ్ఞలు అనేటువంటి ఆ పుస్తకాన్ని ఆయన రాశాడు. దాంట్లో చాలామంది అమెరికన్స్ వారి యొక్క జీవితంలో పెట్టుకునేటువంటి గురి ఏంటి, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే వారు స్వయం తృప్తి కలిగి ఉండుట, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ని కలిగి ఉండుట. దానికోసము వారు చాలా పెద్ద మూల సూత్రాన్ని మర్చిపోయారు అని అంటాడు ఆయన. అదేంటంటే మేమున్నది ఇతరులకు క్షేమాన్ని కలిగించి ఇతరులకు ఉపయోగపడుటకు, మమ్మును త్యాగము చేసుకోవడానికి, మావి త్యాగము చేయడానికి. అంటే సెల్ఫ్ని అండ్ సెల్ఫ్కి సంబంధించినటువంటి ఆ యొక్క రిసోర్సెస్ని ఇతరుల బెనిఫిట్ కొరకు, వెల్బీయింగ్ కొరకు సాక్రిఫైస్ చేయడానికి అనేది మర్చిపోయారు. సో యాంకెలోవిచ్ ఏమంటాడు, 1970s తర్వాత 72% అమెరికన్స్ ఎంతసేపు వారి గురించే ఆలోచించుకోవడానికి గడిపేస్తున్నారే తప్ప మరొకరి గురించి వారికి ఆలోచన బొత్తిగా లేదు. 1976లో టామ్ వుల్ఫ్ అనేటువంటి ఇంకొక ఆథర్ దీని గురించి ఆయన యొక్క పుస్తకంలో ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశాడు. ఆ డికేడ్ని అంటే ఆ యొక్క దశకాన్ని ఏమన్నాడో తెలుసా, మీ డికేడ్, అంటే నేను అనే దశకం. అప్పుడంతా కూడా స్వంతము అండ్ నేను అనే దాంతోనే నిండిపోయింది. అండ్ దాని గురించి థర్డ్ రిలీజియస్ అవేకనింగ్ అని కూడా ఆయన రాశాడు. 3వ మతపరమైనటువంటి మేల్కొల్పు. అయితే ఇది మంచి మేల్కొల్ప కానే కాదు. ఈ మేల్కొల్పు చాలా దారుణమైనటువంటిది. ఎందుకు అంటే సమాజము అనేటువంటిది, మనవారు అనేటువంటిది, కమ్యూనిటీ అనేటువంటిది చచ్చిపోవడానికి కారణమైనటువంటి మేల్కొల్పు. ఎవడికి వాడు ఏకాకిగా మారి స్వార్థంతో బ్రతికినప్పుడు ఇక సమాజం అనేది ఉండకుండా, ఉనికి నుండి అది లేకుండా ఎలా ఆవిరైపోతుందో అదే ప్రకారం ప్రపంచంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక బైబిల్ గ్రంథానికే మీరు వచ్చారనుకోండి, దేవుడు అనేక స్థలాల్లో, ఆ వచనాలన్నీ నేను ఇప్పుడు చెప్పబోవట్లేదు, మీ దగ్గర బైబిల్ ఉంది, మీరు వెతికి వాటిని తెలుసుకోండి. ఆర్ క్రమంగా మీరు వాక్యాన్ని చదువుకునేటువంటి వారైతే తప్పకుండా ఈ పాటికి అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. ప్రమోటింగ్ సెల్ఫ్ అంటే స్వంతమును పెంపొందించుకొనుట, అది దేవుడికి ఇష్టం లేదు అని నూతన నిబంధనలో చెప్పాడు. ప్యాంపరింగ్ సెల్ఫ్, స్వంతాన్ని గారాబముగా పెంచుకొని పోషించుకొనుట దేవుడికి ఇష్టం లేదు అని చెప్పాడు. పర్వర్టింగ్ సెల్ఫ్, స్వంతాన్ని వక్రీకరణకు గురి చేసి దాన్ని చెడగొట్టుకొనుట, కుళ్ళుకు అప్పగించుట దేవుడికి ఇష్టం లేదు అని కూడా ఆయన చెప్పాడు. ఇదంతా కూడా న్యూ టెస్టిమెంటే. సో మీరు కష్టపడి ఓల్డ్ టెస్టిమెంట్ అంతా వెతకాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజున ఈ స్వంతాన్ని మనము చెడగొట్టుకోవడానికి, మనకు చేయూతనివ్వడానికి మన చుట్టూ క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎక్కువ దోహదపడుతున్నారు. అది కూడా చాలా దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరు దేవుడి సేవకులైతే ఆ రకంగా చేయరు. దేవుడి సేవకులు తప్పకుండా దేవుడి పిల్లలకు స్వంతమును ఉపేక్షించుకొనటం గురించే నేర్పుతారు, సెల్ఫ్ డినాయల్ గురించి నేర్పుతారు. దయ్యపు సేవకులు, సాతాను ఏజెంట్లు, యేసు ప్రభు దేన్నైతే చేయొద్దన్నాడో అండ్ సాతాను దేనికోసమైతే పరలోకము నుండి పడద్రోయబడ్డాడో ఆ కారణాన్ని బట్టి వారు తప్పకుండా వారిని స్వార్థపరులుగానే తీర్చిదిద్దుతారు. గొప్ప స్వార్థతలో తర్ఫీదునిస్తారు, అలాగే తయారు చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
2000 సంవత్సరంలో న్యూయార్క్ బెస్ట్ సెల్లర్గా, క్రిస్టియన్ వరల్డ్లో బెస్ట్ సెల్లర్గా, పాపులర్ పుస్తకంగా ఒక పుస్తకం పేరుగాంచింది. దాని పేరు ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్. పాత నిబంధనలో 2 వచనాల్లో యబేజు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ప్రార్థనను ఆయన పేరు బ్రూస్ విల్కర్సన్ తీసుకుని దాంట్లో మరి దాదాపు 95 పేజీలు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, రాశాడు. సరే, ప్రార్థన చేయడం మంచిదే, దేవుడికి ప్రార్థన చేయడం మంచిదే, రకరకాలుగా మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తోంది. కాకపోతే ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి, ప్రేరేపణ ఏంటి, అది ప్రార్థనకు పురికొల్పినప్పటికీ ప్రార్థించేటువంటి వారు తర్వాత ఏ రకంగా తయారవుతున్నారు అనేది చూస్తే మాత్రం స్వార్థాన్ని పెంచేందుకే ఉపయోగపడుతుంది అనేది చాలామంది వాక్యానుసారమైనటువంటి వేదాంతవేత్తల ఆలోచన, అనుభవం. దానికన్నా 200 సంవత్సరాల క్రితం చార్ల్స్ స్పర్జన్ రాసినటువంటి ఒక ప్రసంగం, ఆ ప్రసంగాన్నే మీరు తీసుకోండి. ఆయన కూడా ప్రేయర్ ఆఫ్ జబేజ్ మీదే ప్రసంగం చేశాడు. ఈ రెండింటిని పక్కపక్కన పెడితే చాలా పెద్ద వ్యత్యాసం. భూమికి ఆకాశానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. అదే దేవుడు, అవే మాటలు, అదే బైబిల్, ఆ దేవుడి సేవకులమని చెప్పుకునేటువంటి 2 సేవకులు, కానీ భూమికి ఆకాశానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసంతో దాని గురించి వ్యాఖ్యానించారు. సో మీరు ఆ రకంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి వారిని నమ్మడం కష్టం, కానీ పాత సేవకులు ఎవరైతే మొదటి నుండి ప్రభు కొరకు బ్రతికి మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయన సన్నిధికి వెళ్ళిపోయారో వారి యొక్క ప్రసంగాలు, రాతలు మనకు క్షేమాన్ని కలిగిస్తాయని మాత్రం చెప్పకుండా ఉండలేను. సో క్రిస్టియన్ ఫెయిత్లో, క్రైస్తవ విశ్వాసంలో, ప్రస్తుతం ఏదైతే క్రైస్తవ విశ్వాసం పేరట ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతుందో దాంట్లో ఒక బిబ్లికల్ కాన్సెప్ట్ అనేది రిజెక్షన్కి గురవుతోంది. ఆ బిబ్లికల్ కాన్సెప్ట్ ఏంటి? సాక్రిఫైస్, లేకపోతే సాక్రిఫిషియల్ లైఫ్ స్టైల్ ఆఫ్ అ బిలీవర్. విశ్వాసిలో ఉండాల్సినటువంటి త్యాగపూరితమైనటువంటి జీవన విధానం. చాలామందికి ఇదంటే బొత్తిగా ఇష్టం లేదు, ససేమిరా దాన్ని వారు అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఇది వారి యొక్క ఆలోచనలో నుండి, వారి యొక్క జీవితంలో నుండి వెలిక్కి నెట్టి వేరపడింది. అండ్ మీరు క్రైస్తవ లోకంలో చాలామంది ఈ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైతే విశ్వాసుల్ని తయారు చేయాలో, వారికి సరైనటువంటి వాక్య పోషణ, వాక్య తర్ఫీదునిచ్చి వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలో, అలాంటి వారి యొక్క విషయాలను మీరు గమనిస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. మీరు ప్రభు పక్షా నుండి వాక్యానుసారంగా ఉండేవారైతే వారు చేసేది వాక్యానికి అన్యాయం, విశ్వాసులకు ద్రోహం అనేది చెప్పడానికి పెద్ద టైం పట్టదు. సో జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీచింగ్, టీచింగ్, పాస్టరింగ్, కౌన్సిలింగ్, బ్లాగింగ్, యూట్యూబింగ్, ఫేస్బుకింగ్, ఇన్స్టాగ్రామింగ్, టిక్ టాకింగ్, ఇంకెన్నున్నాయో నాకు తెలియనివి, మీకు తెలిసినవి ఇంకెన్నున్నాయో వాటన్నిటిని తీసుకోండి. వాటిలో సెలబ్రిటీలుగా పేరుగాంచి ప్రపంచమంతటా కూడా గుర్తింపు పొందినటువంటి వారి యొక్క ఫోకస్ ఏంటంటే గాడ్ కాదు, సెల్ఫ్. నువ్వు ముఖ్యం, నీ విషయాలు ముఖ్యం, నీ జీవితం ముఖ్యం, నీ సుఖం ముఖ్యం, నీ సంగతి ముఖ్యం అనేటువంటి వాటి మీదే ఫోకస్ అయి ఉంది. దాన్ని బట్టి అర్థమవ్వట్ల వీరందరూ ప్రభు దగ్గర నుండి వచ్చినటువంటి వారు, ఆయన చేత పంపబడిన వారు కాదు. నువ్వు తృప్తిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు జయిస్తూ ఉండాలి, నువ్వు పైకెళ్తూ ఉండాలి, నీ వారు బాగుండాలి, నీకు అనుకున్నదంతా కూడా అందుబాటులోకి వచ్చేయాలి, నువ్వు ఏదడిగితే దేవుడు దాన్ని నీకు ఇచ్చేయాలి అన్నట్టుగానే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అట్ ఎనీ కాస్ట్ అన్నదే వారి ఫోకస్. సో ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సెల్ఫిష్నెస్ ఈజ్ రూలింగ్ ద రూస్ట్. అంటే స్వార్థము ఎలా పరిపాలిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శన. సో యేసుప్రభు యొక్క త్యాగాన్ని వారు హైలైట్ చేయరు. యేసుప్రభు యొక్క, జాగ్రత్తగా మీరు ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి, వివేచించాలి. యేసుప్రభు గురించే చెప్తారు, బైబిలే చెప్తారు, సువార్తే చెప్తారు, అండ్ క్రీస్తు యొక్క పేరు చాలాసార్లు వాడతారు. కానీ వారి యొక్క పాయింట్ ఎక్కడుంటుంది, వారి యొక్క లైట్ ఎక్కడుంటుంది, ఫోకస్ లైట్ ఎక్కడుంటుంది అంటే నాట్ ఆన్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసు యొక్క సిలువ త్యాగం మీద, ఆయన నరావతారం మీద, ఆయన దైవత్వం మీద, ఆయన పరిశుద్ధ జీవనం మీద, ఆయన శ్రేష్టమైనటువంటి బోధ మీద కాదు, ఆయన యొక్క మరో వైపున పెడతారు. అదేంటి? యేసు సార్వభౌముడు, ఆయన దేవుడు, ఆయన శక్తిమంతుడు, కనుక నీ ఆరోగ్యానికి ఆయన సహాయపడతాడు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, నీకున్నటువంటి ప్రతి కట్లను తెంచుతాడు, నీకు విడుదల దయచేస్తాడు, నీ పక్షాన్ని నిలబడతాడు, నీకు కావలసినటువంటి సర్వ అద్భుతాలు చేస్తాడు,
నీకు అసాధారణమైనటువంటి సమకూర్పునిస్తాడు. నీ బ్యాంకులోకి డబ్బు ఎక్కడి నుండో వచ్చి పడుతుంది. నీ యొక్క క్రెడిట్ కార్డు యొక్క ఖాతా నీకున్న అప్పంతా పోయి ఇంకా ఫుల్గా వచ్చేస్తుంది అని రకరకాలుగా నాకన్నా మీకే బాగా అనుభవం ఉంది. విని 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 ఇంకా విసుకొచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ యొక్క వరల్డ్లీ బ్లెస్సింగ్ల గురించే మాట్లాడతారు. సో ఎక్కడ కూడా మనకి విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుడి పిల్లల్లో దేవుడిలో ఉన్నటువంటి త్యాగ నిరతి, ఆ సాక్రిఫిషియల్ యాటిట్యూడ్, ఆ సాక్రిఫిషియల్ లైఫ్ స్టైల్ అదే మనకు కనపడదు. ఆవిరి ఎట్లా మటుమాయమైపోతుందో ఈ సాక్రిఫైస్ అనేది కూడా క్రిస్టండంలో నుండి మటుమాయమైపోయింది. దాన్ని ఇంకొకటి రీప్లేస్ చేసింది. మనము దేవుడి పిల్లలము, మనము రాజు పిల్లలము, మనము శక్తివంతులము కనుక మనము ప్రపంచాన్ని పరిపాలించాలి, మనము దుష్టుల సొమ్మును కొల్లగొట్టాలి, మన యొక్క గొప్ప శక్తిని ఇతరులకు చూపించాలి, మనము సాధించాలి, మనము పాలించాలి అనేటువంటి ఈ బోధనలోనికి తీసుకుని వచ్చేసారు. కనుక చాలామంది మరి వారికి బైబిల్ తెలియక, ఇటు దైవికమైనటువంటి జ్ఞానం లేక వారి వెంటపడి మోసపోతారు. వీరిని ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ క్రిస్టియన్స్ అని అంటారు. అంటే క్రైస్తవ్యంలో కనబడేటువంటి కొత్త తరహా, కొత్త రకపు మనుషులు. నిజం చెప్పాలంటే వీరు క్రిస్టియన్స్ కారు. వీరు ఎక్కువగా మేము ఇవ్వాలి అని ఆలోచించరు, మేము తీసుకోవాలి అని అనుకుంటారు. మేము దేవుడి ఎదుట, ఇతరుల ఎదుట సమర్పించాలి అనుకోరు. మేము దేవుడి దగ్గర నుండి, ఇతరుల దగ్గర నుండి పోగేసుకోవాలి అని అనుకుంటారు. మరి ఇట్లాంటప్పుడు ఈ యొక్క పరిస్థితిలో మనకు సాక్రిఫైస్ ఎక్కడ కనపడుతుంది? అండ్ వితౌట్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్, నిస్వార్థమైనటువంటి త్యాగం లేకపోతే క్రిస్టియానిటీ కూడా ఒక డెడ్ రిలీజన్గానే ఉంటుంది. క్రైస్తవ్యం కూడా ఒక మృతమైనటువంటి మతముగా ఇతర మతాలలో ఒకటిగా కలిసిపోతుంది, నిలిచిపోతుంది. సో ఇప్పుడు ఫెయిత్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే, పౌలు తెస్సలోనీయులకు రాసినప్పుడు అంటాడు, మేము వచ్చి మీ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని దిద్దుబాటు చేయాలంటాడు. వారికి త్యాగ నిరతి లేదు అన్నది ఇక్కడ నేను చెప్పట్లేదు. కాకపోతే విశ్వాసంలో ఏ లోపం ఉండకూడదు. దేవుడు అలాంటి విశ్వాసానికి కర్తగా కొనసాగించువాడిగా ఉన్నాడు గనుక ఈ స్థాయి నుండి పై స్థాయికి మనల్ని తీసుకెళ్తూనే ఉంటాడు, మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తూనే ఉంటాడు. సో విశ్వాసంలో త్యాగం అనేది లేకపోతే, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడే త్యాగానికి ప్రతీకగా ఉన్నప్పుడు ఆ విశ్వాసము లోపభూయిష్టమైనది కాదు అని మనము అనగలమా? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలోనికి వచ్చేసామో చూడండి. ఇవ్వడానికి ముందుకు రారు. ఇక్కడ ఇవ్వడానికి అన్నప్పుడు దేవుడికి, దేవుడి చిత్తానికి, దేవుడి వాక్యంలో నేర్పబడిన విషయాలకు, దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తులకు అన్నది నా యొక్క ఉద్దేశం. మీ యొక్క బ్లెస్సింగ్ కొరకు, మీ యొక్క ప్రాస్పెరిటీ కొరకు, మీ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ కొరకు ఎవరో నకిలీ బోధకులకు మీరు పోయి వేలు లక్షలు కానుకలుగా కుప్పలు పోసి మీ ఇళ్లను అమ్మి, మీ యొక్క వాహనాలను అమ్మి, మీ యొక్క జ్యువెలరీని అంతా ఇచ్చేసేటువంటి ఆ పరిస్థితి గురించి కాదు నేను మాట్లాడేది. దాన్ని నట్టేట మునగడం అంటారు, పూర్తిగా నిండా మోసపోవడం అంటారు. అది కాదు ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే, వాక్యానుసారంగా ఆత్మ ప్రేరేపణతో ప్రభు పోలికలో త్యాగమును కలిగి ఇచ్చుట. సో అది వేరు, ఇది వేరు, అది దృష్టిలో పెట్టుకోండి. సో మన జీవితం యొక్క గురేంటి? మనల్ని స్వంత తృప్తి కొరకు దేవుడి దగ్గరికి తెచ్చుకుంటున్నామా, లేకపోతే దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి సేవించుటకు మనం దేవుడి దగ్గరికి వచ్చామా? ఈ లోకంలో అండ్ నిత్యత్వంలో మనం సాధించాలనుకున్నది ఏంటి? స్వార్థముతో అంతా సర్వనాశనం అవుతుంది. త్యాగముతో సమస్తమును దేవుడికి మనము సమర్పించగలిగినప్పుడు దేవుణ్ణి మహిమపరచగలిగినటువంటి వారముగా ఉంటాం. సాక్రిఫైస్ అనేది దేవుడి దగ్గరికి వచ్చేటువంటి ఒకే ఒక విధానం. సాక్రిఫైస్ ఈజ్ ది ఓన్లీ వే టు అప్రోచ్ గాడ్. అండ్ సెల్ఫిష్నెస్ ఈజ్ ది ఓన్లీ వే టు రిప్రోచ్ గాడ్ అంటాను నేను. అంటే దేవుడి దగ్గరికి సమీపించాలంటే త్యాగం ఉండాలి, దేవుడిని అవమాన పాలు చేయాలంటే స్వార్థం ఉండాలి. బైబిల్లో మొట్టమొదటి సాక్రిఫైస్ని దేవుడే ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆది మానవులైనటువంటి ఆదాం అవ్వలు ఇద్దరు కూడా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు ఆయనే ఒక జంతువుని తీసుకుని వారి పాపమును కప్పడానికి రక్తాన్ని చిందించి అండ్ వారి నగ్నత్వాన్ని కప్పడానికి ఆ యొక్క తోలుతో వస్త్రాలు చేయడానికి ఫస్ట్ సాక్రిఫైస్ ఆయనే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇక వారి కుటుంబము పెరిగినప్పుడు హేబేలు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వానిగా దేవుడికి అర్పణిచ్చాడు. అర్పణిచ్చినందుకే అతడు చంపబడాల్సి వచ్చింది. సో సాక్రిఫైస్ అనేది చాలా కాస్ట్లీ అనేది స్టార్టింగ్ నుండే దేవుడు మనకు చూపిస్తాడు.
ఆదికాండం 22వ అధ్యాయం, విశ్వాసానికి మూలపితరుడు, మనందరికీ గొప్ప మాదిరిగా ఉన్నటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుడు లేక కలిగినటువంటి, ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత కలిగినటువంటి ఇస్సాకును పర్వతం మీద బలిగా ఇచ్చేయమంటే ఇచ్చేశాడు, హృదయంలో ఇచ్చేశాడు. కనుక దేవుడు మెచ్చి అతడు నిజంగా ఇవ్వకుండా ఆపు చేశాడు. ఇక అలా ఓల్డ్ టెస్టమెంట్లో ఎన్నో సాక్రిఫైసెస్ కనబడతాయి. కానీ బైబిల్ అంతటి కల్లా చాలా ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఏంటి, ద సుప్రీం సాక్రిఫైస్ ఏంటి అంటే మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క అత్యున్నతమైన, అత్యంత ప్రశస్తమైనటువంటి త్యాగం లేక బలియాగం. ఎఫెసీ 5:2 బైబిల్ చెప్తోంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో క్రీస్తు ప్రభు ఏ రకంగా మన కొరకు, మనలాంటి వారి కొరకు, మనం ఎలాంటి వారం, పాపులం, పచ్చి దుర్మార్గులం, దైవ వ్యతిరేకులం, దేవుని యొక్క చిత్తానికి విరోధులం, అలాంటి మన కొరకు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ అంటే ఖాళీ ప్రేమ కాదు, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. లవ్ ఇన్ ద బైబుల్, అగాపే లవ్ అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ లవ్ ఇన్ ద బైబుల్, దట్ ఈస్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్, సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ జీసస్, యేసు యొక్క త్యాగపూరితమైన ప్రేమ. సో సహోదరుని ప్రేమించు అంటే బైబిల్ ప్రకారము త్యాగపూరితంగా ప్రేమించేటువంటి ప్రేమ. సో క్రీస్తు మానవుల యొక్క పాపములను పరిహరించుటకు, వారిని నాశనము నుండి రక్షించుటకు, వారిని దేవుడితో తిరిగి సంధి చేసి సమాధాన స్థితిలోనికి తెచ్చి దేవుడి కృపలోనికి వారికి ప్రవేశం ఇచ్చుటకు, వారిని దేవుడి పిల్లలుగా మార్చుటకు, వారిని తన పోలికలోనికి తీర్చిదిద్దుటకు, వారికి నిత్య జీవాన్ని ఇచ్చుటకు, పరలోకానికి తెచ్చుటకు ఆయన అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. సో జీసస్ ది సుప్రీం సాక్రిఫైస్. మరి ఆయన పేరెత్తుతూ, ఆయన్ని తలపోసుకుంటూ, ఆయన్ని వెంబడిస్తామంటూ సాక్రిఫైస్ లేకపోతే ఎట్లా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎలాంటి క్రైస్తవ్యంలోనికి మనము వచ్చేసామన్నది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకో సత్యం చెప్తాను. ఒక పాస్టర్ పాపం, ఆయన ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు. తన పుస్తకంలో ఒక చక్కని మాట రాశాడు, నా హృదయానికి ఎంతో బలంగా తాకిన మాట. ఆయన అన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఇంకా పరలోకాన్ని చూడలేదు, చచ్చిన తర్వాత లేక ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి రక్షింపబడిన వారు వెళ్తారు. అది వారు ఫస్ట్ టైం పరలోకంలో మరి ప్రవేశించి చూచేటువంటి అనుభవం. ఇప్పుడు దాకా చాలామంది నేను పరలోకానికి వెళ్ళొచ్చాను, చూసొచ్చాను, మాట్లాడొచ్చాను, కూర్చుని వచ్చాను, తినొచ్చాను, తదా అని అన్ని స్టోరీలు చెప్పారు. చూడండి, బ్లా 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 పుస్తకాలు రాశారు, సినిమాలు తీశారు. అదంతా కూడా బోగస్, దాంట్లో నిజము లేదు, అలాంటివి నమ్మకూడదు. అయితే మనం అప్పుడు పోతాం. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడే నిత్యత్వము నుండి, అంటే ఎండ్లెస్ ఇటర్నిటీ నుండి, ఎప్పటి నుండో మనకు తెలియదు, అంచనా కూడా వేయలేము, అప్పటి నుండి పరలోకంలో ఉన్నటువంటి వాడు నీలాంటి నాలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పాపులను రక్షించుటకు బలియాగం అవ్వడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి ప్రవేశించాడు. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, నువ్వు ఒక మ్యాన్షన్లో ఉన్నప్పుడు, అంటే ఒక పెద్ద రాజ భవనంలో నువ్వు ఉండి పట్టు వస్త్రాలతో, మరి వెండి కంచంలోనో బంగారు కంచంలోనో నీకు 10 మంది దాసదాసీలుండి ప్రతిరోజు నెయ్యితో నీకు భోజనం పెడుతూ ఉన్నప్పుడు నువ్వు తినాల్సినటువంటి పరిస్థితి నుండి, అక్కడి నుండి దేవుడు నిన్నొక మురికి వాడులోనికి పోయి చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఆ యొక్క చినిగిన ఇస్తరాకులో పాచిన అన్నం తినమంటే నీకెంత బాధ, నాకెంత బాధ ఫీల్ అయిపోతాం మనం. కానీ యేసుప్రభు పరలోకాన్ని తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచి మనలాంటి పాపుల కొరకు ఈ పాపిష్టి లోకానికి వచ్చాడు. ఆయనది సాక్రిఫైస్. మరి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అదే సాక్రిఫైస్. కానీ నేర్చుకుంటున్నామా అంటే హార్డ్లీ ఎనీబడి అని చెప్పాల్సి వస్తుంది, అంటే చాలా తక్కువ మంది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి యొక్క ప్రాస్పెరిటీ గాస్పెల్ ద్వారా దీంట్లో మొన్నటిదాకా కొంతమంది ఉన్నారు అన్నవారు కూడా దీని నుండి బయటకు వచ్చేసి వాళ్ళు కూడా సెల్ఫిష్ పరిస్థితిలోనికి వచ్చేసారు, స్వార్థంలోనికి వచ్చేసారు. క్రూసేడర్స్ ఈ యొక్క యుద్ధాలు చేశారు, క్రైస్తవ్యం పేరట దేశాల మీద పడి యుద్ధాలు చేశారు, చంపేశారు, చాలామందిని కిరాతకంగా మరి హతమార్చారు. క్రూసేడర్స్ అంటారు. క్రిస్టియన్ చర్చ్లో మీరు క్రూసేడర్స్ గురించి చదువుకోండి. వారి యొక్క షీల్డ్స్ మీద, బల్యాల మీద ఒక గుర్తుండేది, పెలికన్ అంటారు దాన్ని, తెలుగులో గూడ కొంగ లేకపోతే కొంగ జాతికి సంబంధించిన పక్షి. సో వారి షీల్డ్ మీద ఈ యొక్క పెలికన్ గుర్తుండేది.
దాంతోపాటు వారు అప్పర్ రూమ్కి, మేడ మీద గదికి వెళ్ళడానికి వారు ఒక ఆర్చిని తయారు చేసినప్పుడు దాన్ని కూడా ఈ యొక్క గూడ కొంగ ఆకారంలోనే తయారు చేశారు. అండ్ వాళ్ళు ట్రెడిషన్లో, అంటే ఒక పురాణంలో చెప్పబడినటువంటి ఒక అంశాన్ని బలంగా నమ్మారు. ఈ గూడ కొంగ ఒక విశిష్టమైనటువంటి పక్షి. దాని పిల్లలకు ఆహారం పెట్టడానికి ఏమీ పదార్థం దొరక్కపోతే అది దాని యొక్క స్వంత ఛాతీని చీల్చి దాని గుండెని తీసి పిల్లలకు ఆహారంగా వేసేస్తుంది. అది చచ్చిపోతుంది, వాటిని బతికిస్తుంది. సో ఈ యొక్క క్రూసేడర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు మనల్ని రక్షించుటకు తాను బలైపోయాడు. సో అది వారి యొక్క రోషానికి వెనకాల ఉన్నటువంటి కారణం. కాకపోతే ఇది ట్రెడిషన్ నుండి వారు మరి అలా తీసుకున్నా కూడా దాన్ని బిబ్లికల్ ట్రూత్తో కలిపేశారు, అంటే బైబిల్ సత్యంతో కలిపారు. దేవుడు మన కొరకు బలైపోయాడు అనేటువంటి బైబిల్ సత్యంతో కలిపాడు. సో క్రీస్తు యొక్క సిలువలో మనకు కనబడేది ఏంటి అంటే అల్టిమేట్ సాక్రిఫైస్ ఆఫ్ లవ్. ఇక దానికన్నా సర్వోన్నతమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ మరొకటి మనకు కనిపించదు. 108 సంవత్సరాల క్రితం 1913లో ఈ మాటలు రాశాడు. అండ్ ఆయన రాసినటువంటి వ్యక్తి S.D. గార్డన్, గొప్ప దేవుని సేవకుడిగా పేరుగాంచాడు. ఆయన యొక్క పుస్తకంలో నుండి ఈ కొటేషన్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కోట్ని నేను చెప్తున్నాను. ఆయన అంటాడు, బెత్లెహేం నుండి కల్వరి దాకా, ఆ తర్వాత ఆ యొక్క సమాధి దాకా మన ప్రభువులో మనకు కొట్టొచ్చినట్టు కనబడేటువంటి ఏకైక విషయం, మూల విషయం ఏంటంటే త్యాగం, సాక్రిఫైస్. అండ్ ఆయన జీవితం అంతా కూడా త్యాగం అనేది మనకు ప్రతిరోజు కనబడుతూనే ఉంటుంది. ఆయన మనల్ని నా వెంబడి రండి అన్నాడు. సో ఆయన్ని వెంబడించుట అంటే త్యాగము. ఫాలోయింగ్ జీసస్ మీన్స్ సాక్రిఫైస్, టు బీ సాక్రిఫిషియల్. అయితే ఈ యొక్క సాక్రిఫైస్ అనే పదం గార్డన్ గారి ప్రకారం అది క్రిస్టియన్ చర్చ్ యొక్క డిక్షనరీలో, ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ డిక్షనరీలో నుండి తొలగింపబడింది. ఏం తొలగింపబడింది? త్యాగము అనేటువంటి పదం. అది పూర్తిగా కోల్పోబడలేదు. అయితే నిజమైనటువంటి త్యాగం ఇప్పటికి కూడా ఉంది. అది సర్ఫేస్ కింద ఉంటుంది, ఉపరితలం కింద ఉంటుంది. ఎవరికి తెలియనటువంటి త్యాగం కొంతమంది దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి భక్తులు ఇప్పటికి కూడా చేస్తున్నారు. కానీ సంఘంలో ఎక్కడైతే ఉండాలో అక్కడ అది కనపడట్లేదు. పైన ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటున్నారు? మేము ధనికులము, ధన వృద్ధి చేసుకున్నాము, మాకే కొదవ లేదు, మేము బాగున్నాము అనేటువంటి ధోరణితో వారికి అసలు త్యాగము అనేటువంటి పదానికి అర్థం తెలియకుండా పోయింది. మర్చిపోవద్దు, త్యాగము అన్న పదానికి ఇంకొక పదాన్ని దేవుడు జతగా పెట్టాడు. దాన్ని పవర్ అంటారు, శక్తి అంటారు. సో ఎక్కడైతే త్యాగం ఉంటుందో, దైవికమైనటువంటి యేసు పోలిన త్యాగం ఉంటుందో అక్కడ దైవికమైనటువంటి శక్తి ఉంటుంది. ఎక్కడైతే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సేవలో, క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో క్రీస్తును బట్టినటువంటి త్యాగం ఉండదో అక్కడ క్రైస్తవ శక్తి ఉండదు. అండ్ ఈ రోజున మీకు అర్థమైపోయి ఉండాలి, వేర్ దెర్ ఈస్ నో క్రిస్టియన్ సాక్రిఫైస్, దెర్ ఈస్ నో పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దెర్ ఈస్ నో పవర్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఆల్ హ్యూమన్ ఫ్లెషీ పవర్. అంతా కూడా మానవుని యొక్క శరీరానుసారమైనటువంటి శక్తే. యెషయా కాలంలో ఆయన అంటాడు, యెషయా కాలంలో మనుషులు పదాల అర్థాలు మార్చేశారు. మంచిదాన్ని చెడ్డదన్నారు, చెడ్డదాన్ని మంచిదన్నారు. అలాగే ఈ రోజున కూడా మనుషులకి సాక్రిఫైస్ అన్నటువంటి పదానికి అర్థం తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేశారు. సాక్రిఫైస్ అంటే కేవలము శ్రమపడ్డం కాదు. త్యాగము అంటే జస్ట్ శ్రమ పాలవ్వడం కాదు. శ్రమలు త్యాగములో భాగముగా ఉంటాయి. కానీ త్యాగము లేకుండా చాలామంది శ్రమ పడుతూ ఉంటారు. మూర్ఖంగా వారు కొని తెచ్చుకున్నటువంటి కష్టాల్లో వారు బాధపడడం అది త్యాగం అవ్వదు. జీవన అవసరాలు కలిగి లేనప్పుడు అది త్యాగం అవ్వదు. కొందరికి కొన్ని ఉండవు, సరిగ్గా ఉండవు. ఉండడానికి ఇల్లు ఉండదు, కొనుక్కోవడానికి డబ్బు ఉండదు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. సో జీవన సంబంధమైనటువంటి అవసరాలు లేవు కనుక మేము చాలా పెద్ద త్యాగ ధనులము అనుకుంటే అది మూర్ఖత్వం. అలాంటి పరిస్థితుల్లో మీకు చాలా లోట్లుంటాయి, కొదవలుంటాయి, అండ్ బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కానీ దాంట్లో త్యాగం ఉండదు. రియల్గా త్యాగం అంటే ఏంటి? అది స్వచ్ఛందమైనది అండ్ అది నీకు ఖర్చును కలిగించేది. ఇట్ విల్ కాస్ట్ యూ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ వాలంటరీ. ఎవరు నిన్ను బలవంత పెట్టరు. నీ అంతటా నీవు స్వచ్ఛందంగా నేను త్యాగము చెయ్యాలి, నేను దీన్ని వారి మేలు కొరకు ఇలా వాడాలి, చెయ్యాలి అనుకుంటాం. అండ్ అక్కడ అది ఇవ్వాలో ఇవ్వకూడదో అనేటువంటి శక్తి నీకుంది.
సో నీవు ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీర్మానం చేస్తావు. అలా చేసినప్పుడు నీకు నిజంగా నొప్పి కలుగుతుంది, నీకు ఏదో రకమైనటువంటి ఖర్చు అవుతుంది. సో ఆయన ఇంగ్లీష్లో రాసినటువంటి మాట మొదట్లో ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. సాక్రిఫైస్ మీన్స్ డూయింగ్ సంథింగ్ ఆర్ డూయింగ్ వితౌట్ సంథింగ్ దట్ సో హెల్ప్ మే కమ్ టు అనదర్, ఈవెన్ దో ఇట్ కాస్ట్ యూ సమ్ రియల్ పర్సనల్ సఫరింగ్ ఆఫ్ స్పిరిట్ ఆర్ ఆఫ్ బాడీ ఆర్ బోత్ ఆర్ ల్యాక్ ఆఫ్ వాట్ యూ షుడ్ హ్యావ్ అండ్ వుడ్ ఎంజాయ్. సో ఆయన అంటున్నాడు, ఒకరి కోసం నీదేదన్నా చేస్తే, ఒకరి మేలు ఒకరి క్షేమం కోసం నీవు ఏమన్నా చేసినప్పుడు ఐదర్ ఒకదాన్ని నీవు వారి కోసం చేయడం ద్వారా, లేకపోతే అది చేయకుండా ఉండడం ద్వారా నీకు వ్యక్తిగతంగా ఆత్మలో శరీరంలో లేక రెండింటిలో కూడా బాధ కలుగుతూ నీవు దాన్ని కలిగి ఉండి సంతోషించలేక లేక దాన్ని కోల్పోయి దుఃఖపడలేక ఉండేటువంటి పరిస్థితిలో, కొంచెం ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేయడం కష్టం, మీరు దాన్ని అర్థం చేసుకుంటే చాలు. అది క్రైస్తవ త్యాగం. అండ్ ఈరోజు నా యొక్క అంశాన్ని గురించి నేను చెప్పలేదు, క్రిస్టియానిటీ సాక్రిఫైస్ ఆర్ సెల్ఫిష్నెస్. క్రిస్టియానిటీ సాక్రిఫైస్ ఆర్ సెల్ఫిష్నెస్. క్రైస్తవ్యం త్యాగమా లేక స్వార్థమా? క్రైస్తవ్యం త్యాగమా లేక స్వార్థమా? పౌలు తన సొంత త్యాగం గురించి, తన ఓన్ సాక్రిఫైస్ గురించి ఫిలిప్పీ పత్రిక 2:17 రాశాడు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. సో ఆయన స్వచ్ఛందంగా ఫిలిప్పీ సంఘస్థులందరి క్షేమం కోసం, ఆత్మీయ పురోగతి కోసం, ప్రభు వారిలో వారి ద్వారా మహిమపరచబడడం కోసం ఆయన నేను బలైపోతానంటున్నాడు. నేను ఒక లిబేషన్గా, పానార్పణంగా మీకోసం పోయబడతాను అంటున్నాడు. అది ఒక క్రైస్తవునికి ఉండాల్సిన మనస్తత్వం, అది ఒక దేవుడి సేవకుడికి ఉండాల్సినటువంటి స్వభావం, అది ఒక దైవికమైనటువంటి లక్షణం. ఈ లక్షణాన్ని బట్టి ఫిలిప్పీ 2:17 ప్రకారము ఈ రోజున ఎంతమంది సేవకులు ఉన్నారో పరిశీలనగా చూడండి, మీకు అర్థమైపోతుంది. 2 తిమోతి 4:6 కూడా ఇక ఆయన మరణం వచ్చేటువంటి సమయంలో, ఆయన తుది గడియల్లోకి వచ్చినప్పుడు పౌలు ఏమంటాడు మరలా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే ఆయన ప్రభువుని తెలుసుకున్నప్పటి నుండి ఆయన ప్రభు పిలుపును బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేంత వరకు ఒక త్యాగధనుడిగా, ఒక సాక్రిఫిషియల్ సెయింట్గా, సాక్రిఫిషియల్ అపాసల్గా, సాక్రిఫిషియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా, బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్గా బతికాడు. అందుకే ఆయనకే దేవుడు చెప్పాడు, నువ్వు రాయి నా సంఘానికి అంతటికి చెప్పేటువంటి అధికారం నీకుంది, మీరందరూ కూడా ప్రభు కొరకు సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి నువ్వు చెప్పు అని పౌలుకు ప్రభు చెప్పాడు. కనుకనే రోమా 12 మన కోసం రాశాడు, మీరందరూ కూడా సజీవ యాగంగా మీ దేహములను దేవుడికి సమర్పించుకోండి. సో నా ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎట్లా ఉంది? దేంతో నిండి ఉంది? సెల్ఫిష్నెస్తో నిండి ఉందా, లేకపోతే సాక్రిఫైస్తో నిండి ఉందా? యేసు ప్రభు ఆయన త్యాగానికి ప్రతీక, పర్సానిఫికేషన్ ఆఫ్ సాక్రిఫైస్. సాతాను అపవాది వాడు పర్సానిఫికేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థానికి ప్రతీక. సో ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను త్యాగపూరితంగా ఉన్నానా, స్వార్థపూరితంగా ఉన్నానా? నేను ఎవరిని పోలి ఉండాలి? మనం ఎవరిని పోలి ఉండాలి చెప్పండి? 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో భక్తులందరూ ఎవరిని పోలి ఉన్నారో వారిని పోలి ఉండాలి. యేసు ప్రభువుని పోలి ఉండాలి. నా వెంబడి రండి అన్నాడు, నన్ను చూడండి అన్నాడు, నా అడుగుజాడల్లో అడుగులేయండి అన్నాడు. సెలబ్రిటీ ప్రీచర్లు వస్తారు పోతారు, ఫేమస్ ప్రీచర్లు వస్తారు పోతారు, ఆరటర్లు వస్తారు పోతారు, హీలర్లు వస్తారు పోతారు, మిరకల్ వర్కర్స్ వస్తారు పోతారు. వారిని కాదు మనం చూడాల్సింది, వారిని కాదు మనం వెంబడించాల్సింది, యేసునే. వారందరూ వచ్చింది మనము యేసు వైపు తిరిగి యేసును వెంబడించడానికి, తయారు చేయడానికి. అలా చేస్తే ప్రైజ్ ద లార్డ్. అలా చేయకపోతే వారిని చూడడం కూడా మన విషయంలో పాపమే అవుతుంది. సో మనము లార్డ్ యొక్క ఫాలోవర్స్గా ఉండాలి, కానీ ఈ యొక్క లేమెన్ లేకపోతే లయర్స్ యొక్క ఫాలోవర్స్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది ప్రభు నేర్పించాడు. ఆయన యొక్క అనుచరులందరూ కూడా, శిష్యులందరూ కూడా దాన్ని నేర్చుకోవాలని చెప్పాడు. యోహాను సువార్త 12:24-25 వచనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాన్నో 10 నిమిషాలు ధ్యానించండి. ఈ రోజున ఇలాంటి వారు మన క్రైస్తవ లోకంలో ఎంతమంది మనకు కనబడతారు? మత్తయి 10:38 ప్రభు చెప్పాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువనెత్తుకొని వెంబడించాలి అని చెప్పాడు. చాలా హృదయాన్ని ఛేదించేటువంటి సత్యం అది. సో యేసు ఎక్కడ మాట్లాడినా, న్యూ టెస్టమెంట్లో యేసు ఎక్కడ మాట్లాడినా సిలువ గురించే మాట్లాడతాడు. ప్రకటన గ్రంథంలో సింహాసనం గురించి చెప్పాడు, ఆ తర్వాత సంగతి. కానీ ఈ రోజున చాలామంది సిలువను గురించి మాట్లాడరు, సింహాసనం గురించే మాట్లాడతారు. ఈ రోజున చాలామంది బోధ లేక ప్రసంగం, వాక్య పరిచర్య అన్నది పొట్టుతో నిండింది. దాంట్లో దేవుడి యొక్క వాక్య విత్తనము లేదు. సో ఆ షాఫ్తో కూడినటువంటి ప్రీచింగ్లో ఎంతసేపు మనకేం వినబడుతుంది? దేవుడు నీకు సింహాసనం ఇస్తాడు, నువ్వు సుఖభోగాన్ని కలిగి ఉండొచ్చు, దర్పంతో దర్జాగా దేవుడి యొక్క కుమారుడిగా, కుమార్తెగా, రాకుమార్తెగా ధన వ్యామోహముతో ఈ లోకమును అనుభవిస్తూ బతకొచ్చు అని నేర్పిస్తారు. అది బైబిల్ ప్రకారం దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి సత్య సువార్త లేక దేవుడి సంకల్పంలో ఉన్న నిజమైనటువంటి బోధ కాదు. రూత్ పాత నిబంధనకు సంబంధించినటువంటి పరిశుద్ధురాలు. ఆమె ప్రభు వైపు తిరిగింది కనుకనే పరిశుద్ధపరచబడింది. 2వ అధ్యాయం 11లో బైబిల్ ఏం చెప్తోంది? నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. ఏంటది? ఒక ప్రశంస. ఎంత త్యాగం చేసావమ్మా, యవనస్తురాలివి, చిన్న వయసులోనే వైధవ్యంలోనికి వచ్చేసావు, భర్త చచ్చిపోయాడు, ఈ అత్త ఎట్లాగో ఆమెకు భర్త లేడు, కొడుకులు లేరు, ఆమె ఏమీ లేనటువంటి ఒక వృద్ధురాలు, విధవరాలు, ఆమె దేశానికి వచ్చేసావేంటి? నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి పొమ్మని ఆమె చెప్పింది కదా. నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి పోయి నీ భవిష్యత్తు కోసం మరొక వ్యక్తిని పెళ్ళాడి చక్కగా పిల్ల జల్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఉండిపోవాల్సిందిగా నువ్వు అంత త్యాగం చేసి నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి ఈ దేశానికి ఈ ముసలావిడితో వచ్చావేంటి? ఎంత ధన్యురాలవు! ఏముందా ఆమె ధన్యతలో? ప్రధానమైనటువంటి లక్షణం, తన గురించి తాను ఆలోచించలేదు, నిస్వార్థపరురాలు, త్యాగం చేసింది. అందుకనే దేవుడు ఆమెను తీసుకుని వచ్చి త్యాగధనుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పెట్టాడు. యేసుప్రభు చెప్తాడు, మనకి చాలా ఉన్నాయి కానీ సమయము ఉన్నంతలోనే మన యొక్క అంశాన్ని నేను ముగించాలి కనుక మత్తయి 19వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏమంటాడు? ఒక ధనికుడైనటువంటి యవనస్తుడు ఆయన దగ్గరికి వస్తే ఆ ధనికుడితో అంటున్నాడు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడికి దిమ్మ తిరిగిపోయింది. కానీ అతనితో యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు ధనికుడవు, నీ దగ్గర ధనానికి తక్కువ లేదు, ప్రపంచంలో నీకు పరపతికి ప్రతిష్టకు తక్కువ లేదు, స్టేటస్కి తక్కువ లేదు, కానీ నీకు ఒకటి తక్కువ ఉంది. అదేంటి? నీలో పరిపూర్ణత లేదు, పర్ఫెక్షన్ లేదు. డబ్బు నిన్ను పర్ఫెక్ట్గా చేయదు, దేవుడు నిన్ను పర్ఫెక్ట్గా చేస్తాడు. నిజం చెప్పాలంటే డబ్బును హ్యాండిల్ చేయలేక మిస్మేనేజ్ చేసేటువంటి వారందరినీ డబ్బు పర్వర్ట్లుగా చేస్తుంది, దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్గా చేస్తాడు. అదే విషయాన్ని మార్క్సు వార్త 10వ అధ్యాయం 21లో మరి మార్క్సు వార్తికుడు రాసినప్పుడు, యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. 2 స్టేట్మెంట్స్లో వేరియేషన్ చూడండి. నీవు పరిపూర్ణతలోనికి రావాలని కోరుకుంటే అని అక్కడ చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉందని ఇక్కడ చెప్పాడు. అండ్ రెండింటిలో కూడా ఆయన పెట్టినటువంటి షరత్ ఏంటి? త్యాగం చేయి అన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా పేదలకు ఇచ్చేసేయి, నా వెంట వచ్చేసేయి. ఆయన రాలేకపోయాడు, ఆయన సాక్రిఫైస్ చేయలేకపోయాడు, త్యాగం చేయలేకపోయాడు. అఫ్కోర్స్ ఆయనదంటే చాలా పెద్ద త్యాగం అంటారు మీరే, ఎందుకంటే ఆయన చాలా ధనికుడని బైబిల్లో దేవుడే చెప్తున్నాడు. ఆయన దగ్గర మిలియన్స్ బిలియన్స్ ఎంతుందో మనకు తెలియదు. సరే, అంత పెద్ద త్యాగం చేయలేకపోయాడు అని మనము ఆయన పట్ల కొంత సింపతి చూపినా కూడా మనలో ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తున్నారు? మన టైంని మనం సాక్రిఫైస్ చేయలేం దేవుడి కోసం. ప్రేయర్లో టైం సాక్రిఫైస్ చేయలేరు, బైబిల్ స్టడీ బైబిల్ రీడింగ్ కోసం టైం సాక్రిఫైస్ చేయలేరు, సంఘ ఆరాధనకి మధ్యవారపు కోడికలకు టైం సాక్రిఫైస్ చేయలేరు. అండ్ పరిశుద్ధులతో కొంత ఆదివారం, ఎట్లాగూ వారం అంతా దుష్టులతోనే తిరుగుతుంటారు, ఇక ఆదివారం పరిశుద్ధులతో ఉంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత కాసేపు వారితో కూడా మీరు టైం స్పెండ్ చేసి ఫెలోషిప్ చేయకుండా మళ్ళీ ఎక్కడికో పోతారు. సాక్రిఫైస్ అనేది ఎక్కడుంది? మీరు సంపాదించుకున్నది మీరు కూడబెట్టుకోవడం, మీకోసం దాన్ని దాచిపెట్టుకోవడం,
దాంట్లోనే ఎక్కువ ఆలోచన, దాంట్లోనే ఎక్కువ మీకు ఆ యొక్క ఉద్దేశం ఉందేమో. కానీ దేవుడికి ఇచ్చేటువంటి విషయంలో, దేవుడి పిల్లలకి ఇచ్చేటువంటి విషయంలో, అవసరంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి, పేదలకు ఇచ్చేటువంటి విషయంలో సాక్రిఫైస్ ఎక్కడుంది? సో చిన్న చిన్న సాక్రిఫైస్ చేయలేనటువంటి మనలాంటి క్రైస్తవులు ఈ యవనస్తుడైనటువంటి ధనికుడిని తిడతాం. ఆయన త్యాగం చేయలేదు, యేసును వదిలేశాడు. ఆయన స్థాయి మనకు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంత ధనం మన దగ్గర ఉండి మనం కూడా చేస్తామో లేదో అప్పుడు ఆ పొజిషన్లో, ఆ సిచ్యువేషన్లో పెట్టుకున్నప్పుడు ఆయన అనే హక్కు మనకు ఉంటుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో చిన్న చిన్న త్యాగాలే చేయలేని పరిస్థితుల్లో మీరుంటే ఇక మీరు పర్ఫెక్షన్లోకి ఎప్పుడు వస్తారు? ఆల్బర్ట్ స్క్విట్జర్, ఆయన చాలా గొప్ప పేరుగాంచినటువంటి ప్రపంచ ప్రముఖ వ్యక్తి, అసాధారణమైనటువంటి వ్యక్తి. ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనకున్న విలువలు, ఆయనలో ఉన్న నైతికత, ఆయనకున్న భక్తి, ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు ఆయన మంచి జీవితానికి నిజమైన మాదిరి అంటారు. అండ్ ఆయనలో ఉన్నటువంటి విశేషం ఏంటి? ఇతరుల కోసం ఆయన ఎంతో చేయడానికి బ్రతికాడు. అంటే ఇతరులకి తను తాను దారబోసేసుకున్నాడు. ఆయనకి గొప్ప వేదాంత విద్య లేకపోతే జ్ఞానం ఉంది, బట్ ఇతరుల కొరకు తాను ఖర్చు అయిపోయాడు. ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఆయన యొక్క జీవితం లక్షలాది మందిని ప్రభావితం చేసింది. రెవరెన్స్ ఫర్ లైఫ్, ఇతరుల జీవితం కోసం మనము ఆ యొక్క విలువనివ్వాలి. అది ఎంతో ఉన్నతమైనది. ఆ భక్తుడు అనేవాడు, నీవు నిజంగా జీవితానికి యథార్థంగా విలువనిస్తే, దాన్ని ధృవీకరిస్తే తప్పకుండా ఇతరుల కొరకు, వారి జీవితాల క్షేమం కొరకు నీవు త్యాగం చెయ్యాలి. నీవు త్యాగం చెయ్యాలి. అప్పుడే నీవు నిజంగా జీవితానికి, మనిషి జీవితానికి విలువనిచ్చే వ్యక్తివి. యేసుప్రభు చెప్పాడు లూకా 12:33, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఎందుకు ధర్మం చేయాలి? ఇతరుల క్షేమం కోసమే కదా, ఇతరుల మేలు కోసమే కదా, ఇతరులని దేవుడి యందు బలపరచుటకే కదా, ప్రోత్సహించుటకే కదా, సహాయపడటకే కదా. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు అని ప్రభు చెప్పాడు. సో ప్రభు చెప్పినటువంటి సత్యానికి ప్రస్తుతం ఉన్నటువంటి అబద్ధ బోధకి ఎంత వ్యత్యాసం ఉంది? మీకున్న వాటిని అమ్మేసి ధర్మం చేయమన్నాడు. ఇప్పుడున్న చాలామంది మీకున్నవన్నీ నాకు ఇచ్చేసి దేవుడు మీకు ఇస్తే తీసుకోండి పొండి అంటున్నాడు. సంచులతో రండి, మీ సంచులు నా దగ్గర ఖాళీ చేయండి, అండ్ ఆయన మీ సంచుల్ని నింపుతానంటున్నారు. ఎంత దుర్మార్గం! ఎవరి బోధ అనుసరిద్దాం? ప్రభువు బోధ, పచ్చి మోసగాళ్ల బోధ. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఆది సంఘం పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నింపబడ్డారు. అండ్ స్టార్టింగ్లోనే 2వ అధ్యాయం 44-45 వచనాల్లో వారి జీవితంలో మనకు కొట్టొచ్చినట్టు కనబడేది. మన క్షేమం కొరకు దేవుడు రాయించింది ఏంటి? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. సాక్రిఫిషియల్ గివింగ్ అంటారు. సో ఎర్లీ చర్చ్, ఎండ్ టైమ్స్ చర్చ్లో ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసాన్ని చూడండి. ఇప్పుడు అందరిది నాది, నాకే వచ్చేటట్టు చేయి ప్రభువా అన్న ధోరణి. అపోస్తలుల కార్యంలోనే 4వ అధ్యాయం 32వ వచనం, 34 నుండి 37వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినంతయు వారికి సమష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. ఇప్పుడు మన యొక్క ఇళ్ళు, మన భూములు, మన బండ్లు, మనకున్న సమస్త వస్తువులన్నీ అమ్ముకొని అంతా తెచ్చేసి ఒక చోట సమష్టిగా పెట్టేసి అందరికీ పంచేయమని నేను చెప్పట్లేదు. ఆ టైంలో వారు అట్లా చేశారు. అది వారి పద్ధతి. కిబుట్స్ యెరూషలేంలో, ఇస్రాయెల్ జెరూసలేంలో నేను ఒకసారి గతంలో 7 రోజులు అలాంటి ఒక కమ్యూనిటీ లివింగ్ కిబుట్స్లో ఉన్నాను. అందరిది ఒకే కిచెన్ ఉంటుంది, అందరికీ ఒకే డైనింగ్ హాల్, అందరికీ ఒకే బ్యాంక్. అందరూ బయటికి వెళ్తారు, కష్టపడతారు, వచ్చిందంతా ఒక దాంట్లో వేస్తారు, దాంతోనే కొంటారు, అందరూ తింటారు. ఎవరికి ఏం తక్కువ ఉండదు. వస్త్రానికి, ఆహారానికి, వసతికి, ఆరోగ్యానికి ఎవ్వరికి తక్కువ ఉండదు. ఒకరికి ఎక్కువ ఉండదు, ఒకరికి తక్కువ ఉండదు. అది కిబుట్స్ అంటారు, కమ్యూనిటీ లివింగ్ అంటారు. ఆ టైంలో అది ఉండింది, ఈ టైంలో అది లేదు. కానీ ఈ టైంలో ఆ మెంటాలిటీ ఉండాలి.
ఆ కమ్యూనిటీ మెంటాలిటీ ఉండాలి. మేమందరం ఒకటి అనే మనస్తత్వం ఉండాలి. ఎవరికి అవసరం ఉంటే దాన్ని సంఘంలో గుర్తించడం, దానికోసం ప్రార్థించడం, దానికోసం ఇవ్వడం అనేది మనం చేయగలగాలి. 36, 37 కూడా చూస్తే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. కుప్రా అనేది తెలుగు పేరు, ఇప్పుడు దాన్ని సైప్రస్ అంటారు. మరి అది టర్కీ యొక్క పక్కనే ఆనుకున్నటువంటి ఒక ద్వీపం. ఈ కుప్రా, ఈ సైప్రస్కి సంబంధించినటువంటి యోసేపు, ఆయన పేరు బర్నబా అని మనకు బాగా పరిచయం. సో నేను 2 ఏళ్ళ క్రితము ఆ సైప్రస్కి వెళ్ళాను. బర్నబా ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ చచ్చిపోయాడు, ఆయన సమాధి ఎక్కడ పెట్టారు అన్నీ చూసి వచ్చాను. సో బర్నబా యొక్క సంగతి ఏంటో మీకు చెప్పాలంటే, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. సేవకుడు తన భూమిని అమ్మి దేవుని సంఘానికి వాడడానికి ఇచ్చేశాడు. ఇలాంటి వాడండి నిజమైన సేవకుడు అంటే. ఈ రోజున ఇలాంటి సేవకులు ఎక్కడున్నారు? మీ భూములు మీ ఇళ్ళు అమ్మి మాకిమ్మంటున్నారు. నేను పెద్ద స్టేడియం కడతా, మీవన్నీ అమ్మి నాకు ఇవ్వండి అంటే, మీలో చాలామంది బోలా మనుషులు అమ్మి దివాలా తీసి రోడ్డు ఎక్కుతున్నారు. దేవుడు చెప్పాడా? ఇది దేవుడి చిత్తమా? బైబిల్ ప్రకారం ఇది సరేనా? దీనికి మేము చెయ్యాలా అన్న ఆలోచన ఈ రోజున చాలామందికి లేదు. కారణం ఏంటి? స్వార్థం. ఆయనకిస్తే మాకు వస్తుంది. సో త్యాగపూరితమైనటువంటి లక్షణాలు ఏవైతే దేవుడి కొరకు, దేవుడి విషయాల్లో మనకు నేర్పబడ్డాయో వాటిని మనము అమలు చేస్తే మేలు. కానీ అనవసరమైనటువంటి వారికి అనవసరంగా మన యొక్క వాటిని ఇచ్చేసి దారాదత్తం చేసి మనం దివాలా తీసి దుకాణం మోయాల్సిన అవసరం లేదు. లూకా 14:33లో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అని ప్రభు చెప్పాడు. మీలో తనకు కలిగిందంతా కూడా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. ఆయన చెప్పినప్పుడు విడిచిపెట్టే మనస్తత్వంతో ఉండాలి, సిద్ధ మనసుతో ఉండాలి. మనం ఆయన బానిసలము, ఆయన మన యజమాని ప్రభు కనుక ఆయన మనదంతా కూడా తీసుకోవడానికి ఎప్పుడైనా సరే నాకు కావాలంటే ఇచ్చేవారంగా ఉండాలి. అప్పటిదాకా కాపాడాలి. గృహ నిర్వాహకులంగా అప్పటిదాకా దాన్ని కాపాడాలి, అడిగినప్పుడు ఇచ్చేయాలి. లూకా 5:27-28లో, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ట్యాక్స్ కలెక్టర్ బాగా 2 చేతులు కాదు 4 చేతులు, అండ్ ఆయనకి ఇంకో 4 అసిస్టెంట్లు ఉంటే 8 చేతులు, మొత్తం 10 చేతులు సంపాదించేవాడు. అంతా విడిచిపెట్టేశాడు యేసు కోసం. దాన్ని సాక్రిఫైస్ అంటారు. అతడే మత్తయి, ఆయనే మత్తయి సువార్త రాశాడు. ఈ రోజున మనము ఆ స్థాయికి ఎందుకు ఎదగట్లేదంటే సాక్రిఫైస్ లేదు. చిన్నవే విడిచిపెట్టలేరు సోకాల్డ్ క్రైస్తవులు, దేవుడి పిల్లలు. ఇక పౌలు సంగతికి ఏం చెప్పాలి నేను? ఫిలిప్పీ 3:8-9-11 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ధ్యానించండి ఆ గ్రాండ్ స్టేట్మెంట్ ఆఫ్ అ గ్రేట్ అపాసల్ ఆఫ్ గాడ్. దేవుడు దాన్ని ఎండార్స్ చేశాడు, దానికి దేవుడు ఆమోద ముద్ర వేశాడు. సో అలాంటిది దేవుడు మెచ్చేటువంటి విషయం. సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే స్వంతమును త్యాగం చేసుకొనుట అనేది మనల్ని మనం ఉపేక్షించుకునుట, మన సిలువను ఎత్తుకుని యేసును వెంబడించుట, అండ్ త్యాగ ధనులముగా ఆయన అడుగుజాడల్లో అడుగులేసి నడుచుకొనుట. అది క్రైస్తవ లక్షణం, అది క్రైస్తవ జీవన విధానం. అందుకే క్రైస్తవులు పిలువబడ్డారు. ఈ మాటతో నా యొక్క ఈ పాడ్కాస్ట్ని ముగిస్తాను. సెలెస్ట్ క్యాంప్బెల్ 14 సంవత్సరాల చిన్న పాప, ఆమెకి కిడ్నీ పాడై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే బ్రతుకుతుంది అని డాక్టర్లు చెప్పారు. తన పెద్ద కుటుంబం, చాలామంది ఉన్నారు, చాలామంది ముందుకు వచ్చారు తల్లిదండ్రులతో పాటు, మేమిస్తాం కిడ్నీ అని. సో హాస్పిటల్ వారు అందరి కిడ్నీలు పరీక్ష చేశారు. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు గ్రెగరీ, అతడు కూడా టీనేజరే. అందరికన్నా పర్ఫెక్ట్గా ఆమెకి టిష్యూతో సహా సూట్ అయినటువంటి కిడ్నీ గ్రెగరీ కిడ్నీ. సో డాక్టర్ చెప్పాడు ద బెస్ట్ కిడ్నీ ఆమెకి గ్రెగరీది, ఆమె అన్నయ్యది. అన్నయ్య ఏమో మంచి కాలేజీలో చదువుతున్నాడు, మంచి ఫుట్బాల్ ప్లేయరు, అండ్ ఐవీ లీగ్ అనేటువంటి టీం కోసం ఆడుతున్నాడు. దేశంలో పేరు మోసి ప్రపంచంలో పేరు మోసేటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి క్రీడ. అట్లాంటి గొప్ప స్థితిలో అతడు ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఈయన కిడ్నీయే ఆ కుమార్తెకు బాగా సరిపోతుంది అని చెప్పేశాడు.
చెప్పేసేసరికి ఇక ఎవరు అడగలేని పరిస్థితి. ఎట్లా అడుగుతారు? తల్లి, తండ్రి అంటే ఇచ్చేస్తారు. కానీ అప్పుడే ఆ పాప కన్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్ద అన్నయ్యని నీ కిడ్నీ ఇచ్చేయరా అంటే వాడి భవిష్యత్తు ఏంటి? ఒక కిడ్నీతో ఫుట్బాల్ ఎట్లా ఆడతాడు? సో ఆయన భవిష్యత్తు తన చెల్లెలి ప్రాణాన్ని కాపాడడానికి పణంగా పెట్టాలా అని వీళ్ళు మదన పడుతుంటే అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గ్రెగరీ వెళ్ళిపోయి చెప్పాడు, నా కిడ్నీ బెస్ట్ మ్యాచ్ కదా, నేను ఇచ్చేస్తాను, నన్ను తీసుకోండి, నా యొక్క కిడ్నీ తీసి నా చెల్లికి పెట్టేయండి. వాళ్ళే తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వారి ఇంటి వారు అన్నారు, మరి నువ్వు ఆడలేవుగా, రేపు నువ్వు ఫుట్బాల్ ఆడలేవుగా, మరి ఆ పేరు, ఆ ఘనత, ఆ కీర్తి, ఆ డబ్బు అవన్నీ కూడా పోతాయిగా. అతడు అన్నాడు, నేను ఆడలేకపోతే ఆడలేను, ఆడడం కన్నా ఒక ప్రాణాన్ని బ్రతికించడం నాకు ముఖ్యం, ఫుట్బాల్ ప్లేయర్గా పేరు తెచ్చుకోవడం కన్నా చెల్లి ప్రాణాన్ని కాపాడిన అన్నని అనిపించుకోవడం నాకు ముఖ్యం అన్నాడు. నాకు అనిపించింది శబాష్, అలాంటి వారికి నేను సల్యూట్ కొడతాను. స్వార్థపరులకు కాదు. స్వార్థపరులు ఎంత పెద్ద క్రీడాకారులై ప్రపంచంలో ఎంత కీర్తి గడించి, ఎంత డబ్బు గడించి, ఎన్ని పథకాలు సంపాదించినా వారికి నా దృష్టిలో విలువ లేదు. ఎందుకంటే మనిషి విలువ కలిగినటువంటి వానిగా, త్యాగధనుడిగా ఉండాలి. స్వంతం కోసం బతికే స్వార్థపరుడు ఏ స్థాయి మనిషి అయితే వాడు మనిషే కాదు. సో ప్రభు చెప్పాడు 1 కొరింథీ 13:3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కొంతమంది ఇవన్నీ చేస్తారు కానీ ప్రేమ లేదు. ముందు నుండి చెప్తున్నాను కదా, బైబిల్లో దేవుడి ప్రేమ త్యాగపూరితమైనది. సో నిజంగా చాలామంది క్రిస్టియన్స్లో ప్రేమ లేదు, ఎందుకంటే త్యాగం లేదు. పక్కనోడి గురించి ఆలోచించరు, ప్రార్థన చేయరు, వారి అవసరాల్లో కానీ ఇవ్వరు, థ్యాంక్స్ చెప్పరు. ఇక ప్రేమ ఎక్కడుంది? త్యాగపూరితమైంది ప్రేమ. ఖర్చే అవ్వకుండా నేను ప్రేమించాలి అంటే ఎట్లా? అపోస్తలుల కార్యములు 7:59-60 చూడండి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువ వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు స్టెఫన్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతుంటే చూశాడు అండ్ దానికి సమ్మతినిచ్చాడు. అతన్ని దేవుడి కోసం ఎలా అతడు చచ్చిపోయాడో, ఎలా ప్రార్థన చేసి తన శత్రువులను ఏమి చేయొద్దని క్షమించమని దేవుడిని వేడుకున్నాడో సౌలు చూశాడు. అది సౌలు తన లైఫ్లో మర్చిపోలేదు. వన్ ఎగ్జాంపుల్, ఒకటి గ్రేట్ ఎగ్జాంపుల్ జీసస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టెఫన్ యొక్క మాదిరి సౌలును పౌలుగా చేసింది. అతడు వెనుతిరిగి చూడలేదు. త్యాగంలో అతన్ని ఎవ్వరూ దాటలేరు. క్రైస్తవుని త్యాగం, క్రిస్టియన్ సాక్రిఫైస్ అంటే నాట్ జస్ట్ టైం, సమయం ఇవ్వడమే కాదు, టాలెంట్ ఇవ్వడమే కాదు, ట్రెజర్, ధనం ఇవ్వడమే కాదు, బట్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ అండ్ హిస్ గ్లోరీ. సమస్తము దేవుడి కొరకు, ఆయన మహిమ కొరకు ఇచ్చుటే. జానథన్ మర్ఫీ తన పుస్తకంలో రాశాడు, హీ వాంట్స్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద డే. దినమంతా నీకున్న సమస్తము ఆయనకు కావాలి. దట్ ఈస్ ఎక్స్క్లూజివ్, ఎగ్జాస్టివ్, ఎక్స్పెన్సివ్ లవ్. అంటే విశిష్టమైన, పరిపూర్ణమైన, ఖరీదైన ప్రేమ. దేవుడికి నీవు నేను ఇవ్వాల్సినటువంటి ప్రేమ. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడు? 2 సమూయేలు 24:24 మనందరికీ తెలుసు. ఆయన ఏ స్థలానికైతే వచ్చి మందిరాన్ని కడదామనుకుంటాడో అక్కడ ఒక భూభాగం ఆయనకి అరౌనా అనేటువంటి వ్యక్తి దగ్గర కనబడినప్పుడు అక్కడ అతడు బలి అర్పిద్దాం అనుకుంటాడు. బలి అర్పించడానికి కావలసినటువంటి ఎడ్లను, బలి అర్పించడానికి కావలసినటువంటి కట్టెలను అరౌనా ఉచితంగానే రాజుకి ఇవ్వడానికి ముందుకు వస్తే దావీదు ఒప్పుకోడు. దావీదు ఏమంటాడు? నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అదండి గ్రేట్ మెంటాలిటీ. వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. అంటే నా దేవుడి కోసం నేను ఏం చేసినా నాకు అది ఖర్చు అవ్వాలి. ఎస్తేర్ 4:14 మొర్దెకై ఎస్తేర్ను మందలించి ఆమెకు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. ఆమె సరైనటువంటి తీర్మానం చేయనటువంటి పరిస్థితిలో నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను.
ఈ టైం కోసమే నీవు ఈ యొక్క కింగ్డంలో క్వీన్గా వచ్చావేమో, వీళ్ళని ప్రొటెక్ట్ చేసి డెలివర్ చేయడానికి వచ్చావేమో, ఆలోచించుకో. నువ్వు చేయకపోతే మరొకరి ద్వారా దేవుడు చేస్తాడు. ఈ జనరేషన్లో, ఈ సంవత్సరంలో నువ్వు ఇంకా బతుకున్నావంటే త్యాగం చేసి దేవుణ్ణి మహింపరిచి ఇతరుల మేలు కోసమే ఆయన పెట్టాడేమో. ఆలోచించుకో, ఏం చేస్తున్నావో చూసుకో. లాటీ మూన్ అనే మిషనరీ, ఆమె 1858 డిసెంబర్ 22న రక్షించబడింది. అండ్ ఆమె చాలా ఉన్నతమైనటువంటి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ అన్నిటినీ విడిచిపెట్టి త్యాగం చేసి ఆమె చైనా దేశానికి మిషనరీగా వెళ్ళింది. 50 ఏళ్ళు చైనాలో మిషనరీగా బ్రతికింది. అండ్ ఆమె యొక్క జీవితం గురించి వారు రాసినప్పుడు ఏమంటారు, ఆమె త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఒక లైన్లో చెప్పచ్చు. నాకు ఒకవేళ 1000 జీవితాలుంటే వాటన్నింటినీ చైనాలో ఉన్నటువంటి చైనీస్ స్త్రీల కొరకే ఖర్చు పెడతా. ఆ ఒక లైన్లో ఆమె త్యాగ నిరతిని గురించి చెప్పచ్చు. అండ్ ఈరోజున ప్రేమలో త్యాగము లేదు అని నేను చెప్పాను కదా. ఆమె నిజమైన ప్రేమ, ప్రభువుని నిజంగా ప్రేమించింది, చైనీస్ స్త్రీలను నిజంగా ప్రేమించింది. అందుకే 50 ఏళ్ళు వారి మధ్యలో సేవ చేసింది. ఇంకో 1000 జీవితాలు ఉన్నా కూడా వారికే ఇచ్చేస్తానంది, ఖర్చు పెట్టేస్తానంది. సో మనము క్రైస్తవ సహోదరి సహోదరులంగా చలామణి అవుతున్నటువంటి మనము మన చర్చ ఆరాధనలో మనం ఉన్నప్పుడు కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోతే మనకు చాలా బాధ, విసుగు, త్యాగం ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ మీరు ఆలోచించండి, మీరందరూ నాకన్నా బాగా ఆలోచించే వివేకము గలవారు. ఈ వచనంతో నేను ముగిస్తాను. 1 యోహాను 4:10 నాకు చాలా ఇష్టమైన వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. సో ఎవ్రీ టైమ్ వాట్ ఈజ్ లవ్ అంటే ఈ వచనం చదవండి. వాట్ ఈజ్ లవ్? దిస్ ఈజ్ లవ్. God has given us His greatest, purest, strongest, wisest and the best Son to die for us, to become a great sacrifice for you and for me. అది ప్రేమ, అది సాక్రిఫిషియల్ లవ్ అంటారు, త్యాగపూరితమైన ప్రేమ. సో క్రైస్తవ్యం ఇప్పుడు చెప్పండి, త్యాగమా స్వార్థమా? ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు, ప్రతి శిష్యురాలు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిజముగా రక్షించబడి వారు దేవుడి చేత పిలువబడి ఆత్మచేత ముద్రింపబడిన వారైతే తప్పకుండా ఈ రకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. దేవుడి మహిమ కొరకు, ఆయన ప్రజల మేలు కొరకు ఈ అంత్య కాలములయందు వారు జీవించుట అవసరం. దేవుడు అలాంటి కృప మీలో ప్రతి ఒక్కరికి, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. మిమ్మును క్రీస్తు మనసుతో నింపునుగాక. మీకు ఎల్లప్పుడూ క్రీస్తు మార్గమునే ఎదుట ఉంచునుగాక. అండ్ మిమ్మును ప్రతిదినం ఉదయం మీరు లేచినప్పుడల్లా క్రీస్తు మాదిరితోనే ప్రేరేపితం చేసి ప్రభావితం చేయునుగాక. అండ్ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన ప్రతిసారి యేసులాగా త్యాగధనులుగా మీరు మారునట్టు మీకు శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇదంతా చేయాలంటే ఒకటి మనకు అవసరం, బిబ్లికలీ వి షుడ్ థింక్. మనము వాక్యానుసారంగా ఆలోచించాలి, వాక్యానుసారంగా కోరుకోవాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా పని చేయాలి, క్రియలు చేయాలి, వాక్యానుసారంగానే బ్రతకాలి. ఎందుకంటే వాక్యానుసారంగానే నేను నీవు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం, వారిని ఉద్ధరిస్తాం అండ్ వారికి ప్రభావాన్ని దేవుడి పేరట విడిచిపెడతాం. అలాంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వారము అండ్ ఆయన వచ్చేంత వరకు ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.